సో హలో ఫ్రెండ్స్. సో మా పవన్ బాబాయ్ అనమాట, అంటే మా బాబాయ్. సో అండ్ మేమైతే మా పిన్ అనమాట. సో అండ్ మేమైతే ఇప్పుడు తీర్థంలోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే అగరత్తులు చిన్నపిల్లలు ఇస్తుంటే అగరత్తులు తీసుకుంటున్నాము గుళ్ళోకి. అండ్ మా అక్క అండ్ మా అమ్మ మా చెల్లి మేమైతే తీర్థంలోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు అయితే చూసేసారు కదా, ముందైతే తీర్థంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో అలా వెళ్తున్నాము. ఇంకా తీర్థం చూపిస్తాను. సో అదిగోండి తీర్థం అయితే చూపిస్తాను అన్నాను కదా, అదిగోండి. సో ఇక్కడైతే పళ్ళు అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా పళ్ళే ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో కూడా పళ్ళు ఉన్నాయి. ఇదిగోండి కృష్ణుడి గుడి అనమాట ఇది. అండ్ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. అండ్ ఈ పక్కన కూడా బొమ్మలు ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా షాపులు ఓపెన్ చేశారు. బట్ కొన్ని షాపులు ఉండడం వల్లే కాబట్టి ఎక్కువ రేట్లు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. మా ఊరు జాతర అంటే అలా ఉంటుంది. అసలు మా ఊరు జాతరనే అనకూడదు, మాస్ జాతర అనాలే. అంటే చూసారా ఎంత అంటే మేము వెళ్ళేసరికి కొంచెం బట్టల కొట్టు షాప్ దగ్గర అయితే ఉన్నారనమాట. అన్న బట్టల కొట్టు షాప్ దగ్గర ఉన్నారు. మళ్ళీ మేము వచ్చేసాక హంగా లైబ్రరీ దాటేసి మరి రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. అంత జనం అనమాట. సో అదిగోండి అక్కడి నుంచి గుడ్ ఎంట్రన్స్ అనమాట. అటు నుంచి గుడ్ ఎంట్రన్స్. ఇంకా తీర్థం కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ తీర్థం కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి తీర్థంలోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా, తీర్థం అయితే చూపిస్తున్నాము. సో తను వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. అండ్ ఇదిగోండి తీర్థం అన్నది. ఇక్కడ ఏవో జీళ్ళు ఏవో పెట్టారు ఈ బొమ్మలు. అండ్ ఇక్కడ పానీపూరి, అసలు పానీపూరిది ఏ స్నాక్స్లో బీచ్చారు. అండ్ మంచూరియా చేస్తున్నారు అనమాట. ఇక్కడ మంచూరియా చేస్తున్నారు ఇక్కడ. అదిగోండి మంచూరియా చాలా బాగుంటుంది అనమాట. మా ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచూరియా. అండ్ ఇదిగోండి ఇంకా మిర్చి బజ్జీలు ఇవన్నీ స్నాక్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు స్నాక్కే కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఇవే ఉన్నాయి సేమ్. సో ఇదిగోండి ఇక్కడ ఏయో పెట్టారు అప్పడాలు, బియ్యమోడియాలు ఏయో పెట్టారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి బొమ్మలు అయితే ఉన్నాయి అన్నమాట. బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట. రేగు పళ్ళు అలాగే జామకాయలు అనమాట. రేగుపళ్ళు ఇగోండి రేగుపళ్ళు. సో ఆ అంకుల్ గారిని అడుగుతున్నాను రేట్ ఎంత అని. ఒక్కోటి 20 రూపాయలు అమ్మ అని చెప్తున్నారు. సర్లే అంకుల్ గారు తీసుకుంటాంలే అని అక్కడ పెట్టి వచ్చాను. అండ్ చూసారు కదా మా జాతర అయితే ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇంకా చాలా షాపులు ఉన్నాయన్నమాట. అండ్ గుడి కదనమాట. సో నెక్స్ట్ టైం కూడా ఒక జాతర అనేది ఉంటుందన్నమాట. అది పూరా మాస్ జాతర. ఇది వెలగలమ్మ జాతర అనుకుంటా. మా అక్కలు చెప్పారు, మరి నాకు కూడా అంతగా తెలీదు జాతరల గురించి. అండ్ ఇప్పుడైతే బయటకైతే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. చూసారా మాకు ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి లైన్ అయిందనమాట. ఇంకా అప్పుడు సో గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాం. అప్పుడు చాలా టైం పట్టేసింది. సో ఇదిగోండి గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయామంట. అండ్ ఇక్కడ పిల్లలు అంటే లెఫ్ట్ సైడ్లో ఒక జారుడు బల్ల అయితే ఉందన్నమాట. అదిగోండి మీకు చూపిస్తున్నాను కదా అదే. సో అప్పుడు గాలి తుఫాన్ ఏదో వచ్చంట మా అమ్మ చిన్నప్పుడు. అది కొంచెం పైకి లేసిందంట ఆ జారుడు బల్ల. సో మొత్తం అంతా అక్కడ ఉన్నాము. సో అటు పక్కన లెఫ్ట్ సైడ్లో చెరువు అనమాట. అదిగోండి మీకు చూస్తున్నట్లయితే. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ దేవుడి ఫోటోలు అయితే తీసుకుని
మళ్ళీ దర్శనం అయిపోయాక ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చేస్తుంటే, అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, ఉంటాను మరి.